అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి క్షమాగుణం కూడా ఎక్కువ. తండ్రిని చంపిన వారిని కూడా క్షమించేంతటి క్షమాగుణం గల వ్యక్తి మీరు. రకరకాల మనుషులు ఉంటారు. ఇటు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మనుషులు ఒక రకమైన మాట అంటే, అటు వాళ్ళు ఒక రకమైనటువంటి మాట అన్నారు. కాకపోతే ఎన్టీ రామారావు గారి వియ్యంకుడు. నక్సలైట్లకి ఏంటంటే టార్గెట్ రామారావు గారి వియ్యంకుడు అమ్మ. ఈ కులంలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తిని కనుక మనం టార్గెట్ చేసి చంపేస్తే 1982లో అంటే మీరు మెడిసిన్ని కూడా కాదనుకొని వచ్చి ఇక్కడికి టీడీపీలోకి వచ్చేసారు. తొలుత ఎన్టీ రామారావు గారికి అన్నీ మీరే వ్యవహరించేవారంట. ఫస్ట్ కేసీఆర్ అడ్రస్ సాయంత్రం 4 గంటలప్పుడు ఒక్కడే బక్కపలసగా తెల్ల బట్టలు వేసుకుని నా దగ్గరికి వచ్చి, నా పేరు చంద్రశేఖరరావు, నేను సిద్దిపేట, నేను తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి వచ్చానని చెప్పి వస్తే పార్టీలో ఉక్కుసూటి మనిషి వెంకటేశ్వరరావు గారు. పని అవుతుందంటే అవుతుంది, కాదు అంటే ఇది కాదని ముఖం మీదే చెప్పేస్తారు. ఎటువంటి నిర్మమాటం ఉండదు. ఈ పని చేస్తాను ఓట్లు ఏంటంటే ఎప్పుడు కూడా ఇద్దరు చెప్పలేదు. ఈ బ్రిడ్జి కడతాను, ఈ రోడ్ వేస్తాను, ఊళ్ళకి మంచినీళ్ళు ఇప్పిస్తాను, ఓట్లు వేయండి అని నేను ఎప్పుడు చెప్పాలా. మీకు దండం పెట్టి తాగే ఓట్లు వేయండి అని అడగటం అనేటట్టు నాకు సిగ్గు చెట్టుకుంటుంది. మీ తోడల్లుడు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే. అంటే ఆయన ఎప్పుడు ఈ పార్టీలోకి వచ్చారు? ఆయన కూడా మీరే మీ పర్యవేక్షణలోనే చేరారా? ఆ పర్యవేక్షణలో చేరే అవకాశం ఆయన కోల్పోయాడు. యాక్చువల్గా 5% ఓట్లు ఉంటే ఎన్టీ రామారావు గారికి, ఆయన డబ్బు తీయడు. డబ్బు లేకుండా ఎలక్షన్లోకి వెళ్ళటం సాధ్యం కాదు. మీది వేస్ట్ ప్రయత్నము. నాకు ఉన్నటువంటి కెరీర్ నేను పోగొట్టుకుని మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, మీరు మర్చిపోండి అని చెప్పినటువంటి రోజు అది. పసుపు కండువా ఎప్పుడు కప్పుకున్నారు? పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 4 రోజులకే కదా వచ్చేసారు. నాకు మంత్రి పదవి రానియకుండా చంద్రబాబు గారు, అప్పుడు ఉపేంద్ర ఇద్దరు ఉండేవారు. సో రామారావు గారు మంత్రి పదవి ఎప్పుడన్నా ఇద్దామనుకున్న రోజున ఈనాడులో ఇంత అక్షరాలు అల్లుడికి అందరం అని చెప్పి పేపర్లు వేయించేవాళ్ళు. ఈనాడులో అప్పట్లో రాయించంటే అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు ఈనాడుతో డైరెక్ట్ సంబంధం. అదే కదా, ఉపేంద్ర ఈనాడు అంతా కలిసి ఉండేవారు కదా. మామ వాళ్ళ సంబంధాలు ఎలా ఉండేవి సార్ మీకు? ఎన్టీ రామారావు గారు ఇప్పుడు మీ మీద కోప్పడ్డము? పార్టీ ఆఫీస్ హిమాయత్నగర్లో ఉండేది. నేను భుజంగరావు గారు ఆయన డిస్ట్రిక్ట్ మెంబర్స్ రూమ్లో కూర్చున్నాము. చంద్రబాబు నాయుడు పిలిచారు. చంద్రబాబు నాయుడు గారు చెడాబడా చెప్పలేవు కదా, బాగోదు ఇప్పుడు చెప్పడం. మామూలుగా కాదు ఆ రోజు, నేను చెప్పకూడదు మీకు ఇప్పుడు కెమెరా ముందు. సూటిగా ఒకటి చెప్పండి సార్, పర్టికులర్ అంశం పైన ఏ రోజైనా మీరు చంద్రబాబు నాయుడు గారు మాట అనుకున్న సందర్భం ఏమైనా ఉందా? లేదు, నువ్వు అసెంబ్లీలో ఉంటాంటే నేను పార్లమెంట్కి వెళ్తాను. చాయిస్ ఈజ్ యువర్స్. 6 months బిఫోర్, ఒక 6 నెలల ముందైనా మనం మాట్లాడుకుంటే ఒక కాన్ఫరెన్స్ ఏదో ఎన్నుకొని పార్లమెంట్కి వెళ్ళాలి కాబట్టి అక్కడ వెళ్తానని చెప్పి అడిగాను. చెప్తే చంద్రబాబు అన్నాడు నేను పార్లమెంట్కి వెళ్తాను అని. అసెంబ్లీ 89 వచ్చినాయి, టికెట్ సెలక్షన్ జరుగుతూ ఉన్నది. రేపు చిత్తూరు జిల్లా సెలక్షన్ అనగా కుప్పం నుంచి చంద్రబాబు అని రాయించుకున్నాడు ఈనాడు. చంద్రగిరి ఎంచుకున్నారు ఆయన అంటే చంద్రగిరిలో ఓడిపోతా ఉన్నాయి కదా. చంద్రగిరి సొంత ఆ మాట కూడా అన్నారు. తత్వం ఎట్లా ఉంటుందంటే, ఒకసారి భయపెట్టాలి, భయపెట్టిన తర్వాత క్రైసిస్ ఏర్పడుతుంది. ఆ క్రైసిస్ తను వచ్చి దాన్ని క్రైసిస్ని సేవ్ చేసినట్లుగా కలర్ ఇవ్వాలి. ఇది ప్లానింగ్గా ఉండేది. మాకు ఐడియా లేదు, మేము డైరెక్ట్గా ఏదైనా ఉంటే ఇది మంచిగా చెడు అని చెప్తూ ఉంటాం. దుర్భాషలాడి రామారావు గారి మీద పోస్టర్స్ వేయించి పార్టీ ఆఫీస్కి కనిపించింది. ఇదంతటికీ వెనకమాల చంద్రబాబు సపోర్టింగ్. రేణుకా చౌదరి గారికి కూడా ఒకడే ఒక ఎంపీ ఆ పార్టీలో, చిన్న నిద్రపోతుండేవాడు పార్లమెంట్లో. నేను పార్లమెంట్లో మెంబర్ని అప్పుడు, తెలుగుదేశం పార్టీ లీడర్ని. ఆయన్నే ప్రధానమంత్రి పదవిలో చూశాను నేను. గుజరాలు ఆయన ఎవరు తెలియదు, ఆయన ప్రధానమంత్రి పదవిలో చూశాను. ఇలా ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ నుంచి ఆయన తొలగించబడ్డాడు కుటుంబ సభ్యుల చేత. ఇది జరిగిందనంటే ఇక నేనేం చెప్తాను. ఇక చంద్రబాబు నాయుడు వ్యతిరేకించినటువంటి వ్యక్తి, ఈ పార్టీ కాదన్నటువంటి వ్యక్తి బయట నుంచి వచ్చి ఈ పార్టీని కబ్జా చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. నేను పార్టీ పెట్టి పుల్ల వేసుకుని గుంజలు పాతినాడము, కాగితాలు పంచినాడము, కాగితాలు కట్టిన తోరణాలు కట్టినాడము, జెండాలు పట్టుకుని నడిచినాడము, మేమంతా బయటకు వెళ్ళిపోయాము.
ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. రెండో రోజు పార్టీ ఆఫీస్లో మీటింగు రామారావు గారు. పేపర్లో బంద్ మండల స్థాయిలో కూడా మొత్తం అంతా కూడా సక్సెస్ అని వస్తే ఏం బంద్ సక్సెస్ అండి, ఒక బస్సు కూడా తాగబడలేదని. చంద్రబాబు బస్సులు తగలబడలేదు తాగబడలేదని తగలబెట్టి పగలగొడితే బంద్. ఇంక చెప్పాలి దురదృష్టం. నెక్స్ట్ డే ముషీరాబాద్కి పెట్రోల్ డబ్బాలు ఇచ్చి పంపించారు. ఈయన చెప్పాలి ఇది క్యారెక్టర్. నేను దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నా మనసులోని మాట చెప్పుకోవడానికి ఐ డ్రీమ్ ఒక అవకాశం ఇచ్చింది. మీరు తప్పక వాచ్ చేస్తారని చెప్పి కోరుతున్నాను.